నమస్కారం. రామాస్తత్వ విచార ఛానల్లో మళ్ళీ ఒక చిన్న కథతో మీ ముందుకు. ఈసారి కళ అంటే మన యొక్క డ్రీమ్స్, మనకు కావలసిన అనుకున్నది సాధించాలి అన్న కళ అంటే స్కిల్స్, నైపుణ్యాలు. ఒక పాల వ్యాపారి పాలు నెత్తిమీద పెట్టుకుని బయలుదేరుతూ అతనికి ఎప్పటి నుంచో ఉన్న కళ ఏంటి అంటే ఎక్కువగా ఆవులు, ఎక్కువగా గేదెలు కొనుక్కొని బాగా సమృద్ధిగా పాడి చేయాలి అని. పాడి చెయ్యాలి, చేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని సరే ఎలాగా అనుకుంటే పక్కన ధనిక ప్రదేశం ఉంది, ధనికులందరూ ఉంటారు, డబ్బులున్న వాళ్ళు, అక్కడికి ఈసారి అమ్ముకుందాము అని చెప్పి బయలుదేరాడు. ఆ దారి కొత్త, బయలుదేరాడు. అయితే బయలుదేరుతూ ఉండగానే ఈ కళ గుర్తొచ్చింది. దానిలో నిమగ్నమైపోయాడు, ముగ్ధుడైపోయాడు, ఆలోచనలో పడిపోయాడు. నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడి నుంచి నేను ఏవో బాతులు కొనుక్కుంటాను, అక్కడి నుంచి ఆవులు కొనుక్కుంటాను, అక్కడి నుంచి గేదెలు కొనుక్కుంటాను, బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, ఇలా చేస్తా అలా చేస్తా అని తన్మయంలో పడిపోయి నడవటం మర్చిపోయి అటు ఇటు నడుస్తున్నాడు. ఈ లోపల అటుగా వస్తున్న కొన్ని ఆవులు ఉన్నాయి, వాటిని గుద్దుకుని పడిపోయాడు. మొత్తం పాలకుండతో సహా మొత్తం ఉన్న పాలన్నీ పాడేవి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కళలు ఉండటం చాలా మంచిది, ఉండి తీరాలి ప్రతి వారికి. కానీ ఆ కళలని సాకరించడానికి అంటే సాధించడానికి మనకి కళ అవసరం. కళ అంటే నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యాన్ని ఉపయోగించటం అవసరం కళను సాధించడానికి. నైపుణ్యాలు పెంచుకోవాలి, నైపుణ్యాలను ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన కళలు సాకారం అవుతాయి. లేదంటే కళలుగాను కళ్ళలుగాను మిగిలిపోతాయి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.